వచ్చేసి మైకిల్, అదే మైకిల్ జాక్సన్ గారి బయోగ్రఫీ, తన మేనల్లుడితో తన బయోగ్రఫీ అయితే యాక్ట్ చేసేది రిలీజ్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ ప్రీమియర్ రివ్యూస్ అయితే వచ్చాయి. మూవీకి అయితే ఇనామినస్ గా ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువ రేటింగ్ అయితే ఇస్తున్నారు. అలాగే రివ్యూస్ కూడా అంత మంచిగా అయితే లేవని చెప్పాలి. మరి మూవీ ఇంత తక్కువ రేటింగ్ తో ఓపెన్ అయితే అవుతుంది. ఏప్రిల్ 24th అయితే అఫీషియల్ గా రిలీజ్ అయితే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఎవరైతే రివ్యూలు ఇస్తారో ప్రముఖ వెబ్సైట్లు గానీ, ప్రొఫెసర్ రివ్యూవర్స్ గానీ, ప్రొఫెషనల్ రివ్యూవర్స్ గానీ ప్రతి ఒక్కరు కూడా స్క్రీనింగ్ అయితే వేయడం జరిగింది. వాళ్ళు ఒకరి తర్వాత ఒక రివ్యూలు అయితే ఇస్తున్నారు. కొంతమంది 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు, ఇంకొంతమంది అయితే 2 స్టార్స్ కూడా ఇవ్వట్లేదు. ఎక్కడ చూసినా కూడా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే ఉంది. మరి మైకిల్ అనుకున్నంత రేంజ్ లో బయోపిక్ లేదు, ఎడిటింగ్ సక్క లేదని చెప్పి మేజర్ గా అయితే వినిపిస్తుంది. అండ్ స్పిన్లెస్ అని చెప్పి కూడా మంచిగా చూపించలేదు బయోగ్రఫీ తన గురించి అన్నట్లయితే రివ్యూస్ అయితే వస్తున్నాయి. రొటెన్ టమాటోలో వచ్చేసి అయితే ఓపెన్ చేసింది 27% బుకింగ్ పర్సెంటేజ్ 100% కి, అంటే చాలా తప్పనైతే అవుతుంది రేటింగ్స్. మరి దీన్ని అధిగమించి మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదని చూడాలి. ఈ మూవీకి దాదాపు 200 మిలియన్స్ అయితే బడ్జెట్ పెట్టారు. మరి ఓపెనింగ్ వీకెండ్ దాదాపు 150 మిలియన్స్ అయితే వస్తాయి. మరి బ్రేక్ ఈవెన్ అనేది దాదాపు 400 మిలియన్స్ అయితే రావాలి. మరి చూద్దాం ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అచీవ్ చేస్తుందా లేదా.